హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజస్ నవోదయ అండ్ సైనిక్ కోచింగ్ సెంటర్. ఈరోజు మనం ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. చదువుతో పాటు వ్యక్తిత్వాన్ని నిర్మించే ఉపాధ్యాయులు, విలువలను బోధించే పాఠశాలలు, సాహసాన్ని చదువులో రంగరించే విద్యా విధానం గల పాఠశాలలే ఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్. 1961లో అప్పటి దేశ ప్రధాని నెహ్రూ గారి ఆలోచనలకు అనుగుణంగా సెంట్రల్ గవర్నమెంట్ 24 సైనిక పాఠశాలలను ఏర్పాటు చేసింది. విద్యార్థులను శారీరకంగా, మానసికంగా, విద్యాపరంగా బలోపేతం చేసి వారిని దేశ రక్షణలో భాగస్వామ్యం చేయాలన్నదే ఈ పాఠశాలల ముఖ్య ఉద్దేశ్యం. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ హ్యాండ్ ఓవర్లో నడపబడుతున్న ఈ పాఠశాలలు ప్రస్తుతం భారతదేశంలో 33 కలవు. అందులో మన తెలుగు రాష్ట్రాల్లో 2 సైనిక పాఠశాలలు ఉన్నాయి, 2 ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. అవి 2 కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. అందులో ఒకటి కోరుకొండ సైనిక్ స్కూల్ విజయనగరం జిల్లాలో ఉంది, ఇంకొకటి కలికిరి సైనిక్ స్కూల్ తిరుపతి దగ్గర ఉంది. అయితే ఇప్పుడు తెలంగాణ వాళ్ళకి డౌట్ రావచ్చు, సో మనము ఆ సైనిక్ స్కూళ్ళలో లోకలా నాన్ లోకలా అని. ఏం పర్వాలేదండి, ఏదైనా ఒక రాష్ట్రంలో సైనిక్ స్కూల్ లేనప్పుడు ఆ చుట్టుపక్కల ఎక్కడైతే దగ్గర సైనిక్ స్కూల్ ఉందో వాళ్ళందరూ ఆ స్కూల్లో లోకల్గా పరిగణించబడతారు. అంటే ఇప్పుడు తెలంగాణ వాళ్ళందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన 2 సైనిక్ స్కూళ్ళలో లోకల్గానే పరిగణించబడతారు. ఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ అన్నీ ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ రెసిడెన్షియల్ స్కూల్స్. అంటే ఈ స్కూల్లో కనుక సీట్ వచ్చినట్లయితే స్టూడెంట్ ఖచ్చితంగా ఆ ప్రిన్సెస్లో ఉన్న హాస్టల్లో ఉండి మాత్రమే చదువుకోవాలి. నెక్స్ట్, ఇందులో ఎన్డీఏ అండ్ యూపీఎస్సీ కోచింగ్ పాఠశాల స్థాయి నుండే ఇస్తారు. ఎన్డీఏ మీన్స్ నేషనల్ డిఫెన్స్ అకాడమీ, అంటే ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఉన్నాయి కదా, ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, వీటికి సంబంధించిన కోచింగ్ పాఠశాల స్థాయి నుండే ఇస్తారు. అలాగే యూపీఎస్సీ కోచింగ్ కూడా ఇస్తారు. నెక్స్ట్, ప్రతి స్టూడెంట్, ఇందులో జాయిన్ అయిన ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా 1 హాబీ క్లబ్ అండ్ 1 అడ్వెంచరస్ యాక్టివిటీలో ఖచ్చితంగా పాల్గొనాలి. సో ఈ హాబీ క్లబ్లో పెయింటింగ్, ఫోటోగ్రఫీ, మ్యూజిక్, వుడ్ వర్క్, డ్యాన్స్, ఏరో మోడలింగ్, షిప్ మోడలింగ్, సో ఇవన్నీ కూడా హాబీ క్లబ్ యాక్టివిటీస్. అడ్వెంచరస్ యాక్టివిటీస్లో ట్రెక్కింగ్, మౌంటైనింగ్, సైక్లింగ్, రాక్ క్లైంబింగ్, స్కూబా డ్రైవింగ్, పారాసైక్లింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇవే కాకుండా ఎన్సీసీ ట్రైనింగ్ కూడా ప్రతి స్టూడెంట్ ఖచ్చితంగా తీసుకోవాలి. సో ఇందులో ఈ సైనిక్ స్కూల్స్లో 6th క్లాస్లో ఎంటర్ అయ్యే విద్యార్థులకి, అంటే 6th క్లాస్లో అరౌండ్ 70 సీట్స్, యాజ్ వెల్ యాజ్ 9th క్లాస్లో 20 to 30 సీట్స్ ఉంటాయి. అయితే 9th క్లాస్కి గర్ల్స్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు, ఓన్లీ బాయ్స్కే. బట్ 6th క్లాస్లో మాత్రం బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరూ అప్లై చేయొచ్చు. ఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్కి సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ మంత్లో వస్తుంది. సో అండ్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి డిసెంబర్ ఆర్ జనవరి మంత్లో ఉంటుంది. మొన్న 2023లో జనవరి మంత్లో ఎగ్జామ్ కండక్ట్ చేశారు. నెక్స్ట్, ఫీజు వచ్చేసి 650 రూపీస్ ఫర్ జనరల్, ఓబీసీ అండ్ నాన్ క్రీమీ లేయర్ అండ్ 500 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పీపుల్. సో ఇక ఎగ్జామ్ డీటెయిల్స్ చూసినట్లయితే 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో మనకి 4 సబ్జెక్ట్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఏంటా 4 సబ్జెక్ట్స్ అంటే మ్యాథ్స్, ఇంటెలిజెన్స్, లాంగ్వేజ్ అండ్ జిఎస్ జనరల్ స్టడీస్. సో ఇక్కడ మ్యాథ్స్ పార్ట్లో, అంటే దీన్ని యాప్టిట్యూడ్ అని కూడా అంటారు. సో మ్యాథ్స్కి సంబంధించి 50 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్. దట్ మీన్స్ మ్యాథ్స్ నుండి 150 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్, ఇంటెలిజెన్స్, దీన్నే రీజనింగ్ అని కూడా అంటారు. సో ఇంటెలిజెన్స్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, విచ్ మీన్స్ 50 మార్క్స్ ఫ్రమ్ ఇంటెలిజెన్స్ ఆర్ రీజనింగ్. నెక్స్ట్, లాంగ్వేజ్. ఇక్కడ లాంగ్వేజ్ అంటే దట్ మే బీ తెలుగు ఆర్ దట్ మే బీ ఇంగ్లీష్ ఆర్ దట్ మే బీ ఎనీ అదర్ లాంగ్వేజ్. అంటే మనకి ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు అనుకోండి, సో తెలుగు సెలెక్ట్ చేసుకుంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అనుకోండి, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటారు. లేదు మాకు ఇంకేదైనా లాంగ్వేజ్ కంఫర్టబుల్గా ఉంటుంది మేడం అంటే అది సెలెక్ట్ చేసుకోండి, నో ప్రాబ్లం. మీరు కనుక
తెలుగు లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకుంటే తెలుగు వ్యాకరణం మీద ఇక్కడ మీకు 25 క్వశ్చన్స్ అడుగుతారు. లేదా ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఇఫ్ ద స్టూడెంట్ ఈజ్ కంఫర్టబుల్ ఇన్ ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుంటే ఇంగ్లీష్ నుండి 25 క్వశ్చన్స్ అంటే ఇంగ్లీష్ గ్రామర్ అండ్ వొకాబులరీ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. దట్ మీన్స్ 50 మార్క్స్ ఫ్రమ్ దట్ పర్టికులర్ లాంగ్వేజ్. నెక్స్ట్ జనరల్ స్టడీస్ మీద 25 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ విచ్ మీన్స్ 50 మార్క్స్ ఉంటాయి జనరల్ స్టడీస్ నుండి. సో టోటల్గా చూసుకున్నట్లయితే 300 మార్క్స్కి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఫర్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్. అదే ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక చూసుకున్నట్లయితే 125 క్వశ్చన్స్ ఉంటాయి. సో 125 క్వశ్చన్స్కి గాను 300 మార్క్స్కి ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. మరి ఎంత డ్యూరేషన్లో చూడండి, ఎగ్జామ్ డ్యూరేషన్ ఎంత? 150 minutes. దట్ మీన్స్ 2.5 hours. ఇక్కడ ఎగ్జామ్ కండక్ట్ చేసే లాంగ్వేజ్ దట్ మే బీ ఇంగ్లీష్ ఆర్ 13 రీజనల్ లాంగ్వేజెస్. సో మీరు ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, క్వశ్చన్ పేపర్ మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో కనిపిస్తుంది. ఇంగ్లీష్ అండ్ హిందీలో క్వశ్చన్ పేపర్ రెడీ అవుతుంది. మీరు లేదు తెలుగు సెలెక్ట్ చేసుకున్నారు, అప్పుడు క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్స్ తెలుగులో ఉంటాయి యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో కూడా ఉంటాయి. ఓకేనా? సో మీ చైల్డ్కి ఏ లాంగ్వేజ్ కంఫర్టబుల్, ఏది సెలెక్ట్ చేసుకుంటే తను ఎగ్జామ్ బాగా రాస్తాడు అన్నదాన్ని ఆలోచించుకొని ఈ లాంగ్వేజ్ ఆఫ్ ఎగ్జామ్ని సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ చూద్దాం మనం. సో 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఇక్కడ 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి మ్యాథ్స్, ఇంటెలిజెన్స్, ఇంగ్లీష్, జనరల్ స్టడీస్, ఎస్ఎస్ అంటే సోషల్ స్టడీస్. ఓకే, మ్యాథ్స్ నుండి 50 క్వశ్చన్స్ వస్తాయి విచ్ క్యారీస్ అంటే ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 4 మార్క్స్. దట్ మీన్స్ 200 మార్క్స్ ఫ్రమ్ మ్యాథ్స్. నెక్స్ట్ ఇంటెలిజెన్స్ ఆర్ రీజనింగ్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ విచ్ మీన్స్ 50 మార్క్స్. నెక్స్ట్ ఇంగ్లీష్ నుండి 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 50 మార్క్స్ ఫ్రమ్ ఇంగ్లీష్. జిఎస్ జనరల్ స్టడీస్ నుండి కూడా 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్, 50 మార్క్స్. యాజ్ వెల్ యాజ్ సోషల్ స్టడీస్ నుండి కూడా 25 క్వశ్చన్స్ వస్తాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్ విచ్ మీన్స్ 50 మార్క్స్ ఫ్రమ్ సోషల్ స్టడీస్. సో టోటల్గా అంటే 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టోటల్ 400 మార్క్స్కి కండక్ట్ చేయబడుతుంది. ఓకే, సో ఇక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే 200 క్వశ్చన్స్ ఉంటాయి. మరి వీళ్ళకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ యాజ్ వెల్ యాజ్ మార్క్స్ కూడా ఎక్కువ, కాబట్టి ఎగ్జామ్ డ్యూరేషన్ కూడా వీళ్ళకి ఎక్కువగానే ఉంటుంది. సో 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ 3 hours ఆర్ 180 minutes కండక్ట్ చేయబడుతుంది. ఇక్కడ మనము లాంగ్వేజ్ మన ఇష్టం, మనం సెలెక్ట్ చేసుకోవచ్చు 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో. కానీ 9th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఖచ్చితంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. సో ఇక ఇప్పుడు మనకి ఒక డౌట్ వస్తుంది, మరి ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతారు? ఎస్, సో అది చూద్దాం ఒకసారి. 9th క్లాస్ ఎగ్జామ్ 400 మార్క్స్ కండక్ట్ చేస్తారు. యాజ్ వెల్ యాజ్ 6th క్లాస్ ఎగ్జామ్ 300 మార్క్స్ కండక్ట్ చేస్తారు. ఇందులో మనకి ఈ ఓవరాల్ మార్క్సే కాదండి, సెక్షనల్ కట్ ఆఫ్స్ కూడా ఉంటాయి. అంటే ఏంటి అని అంటే స్టూడెంట్ ఓవరాల్గా జనరల్లీ వేరే ఎగ్జామ్స్ అనుకోండి, ఈ 300కి సరే 125 150 ఎంతో వస్తే క్వాలిఫై అవుతారు. ఒక దాంట్లో ఎక్కువ వచ్చి ఒక దాంట్లో తక్కువ వచ్చినా పర్లేదు. కానీ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎగ్జామ్లో మాత్రం సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుంది. అంటే ఈచ్ సెక్షన్లో వాళ్ళు క్వాలిఫై అవ్వాలి. ఈచ్ సెక్షన్లో ఇక్కడ సఫిషియంట్ మార్క్స్ రావాలి. మరి సఫిషియంట్ మార్క్స్ అంటే ఎన్ని అని అంటే ఈచ్ సెక్షన్లో 25% మార్క్స్ రావాలి. అప్పుడే ఆ సెక్షన్కి క్వాలిఫై అయినట్లు. అంటే ఇప్పుడు 150 మార్క్స్ ఉంది, ఇప్పుడు మ్యాథ్స్ వచ్చేసి 150 మార్క్స్. ఈ 150 మార్క్స్లో 25% అంటే ఎంత? 37.5 మార్క్స్ రావాలి. ఇంటెలిజెన్స్ ఉంది, ఇంటెలిజెన్స్ టోటల్ 50 మార్క్స్, ఇందులో 25% అంటే 12.5 మార్క్స్ రావాలి. ఇలా ప్రతి సెక్షన్లో కూడా క్వాలిఫై కావాలి. ఇవే కాదు, సెక్షనల్ కట్ ఆఫ్తో పాటు ఓవరాల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది. ఓవరాల్గా 40% మార్క్స్ వస్తే ఆ స్టూడెంట్ క్వాలిఫై అయినట్లు. అంటే ఇప్పుడు 300 టోటల్
సిక్స్త్ క్లాస్ ఎగ్జామ్ 300 మార్క్స్ కండక్ట్ చేయబడుతుంది. ఇందులో 40% అంటే 120 మార్క్స్ రావాలి. 120 మార్క్స్ వస్తే స్టూడెంట్ సిక్స్త్ క్లాస్ ఎగ్జామ్లో క్వాలిఫై అయినట్లు. అదే నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టోటల్ 400 మార్క్స్ కండక్ట్ చేయబడుతుంది. ఇందులో 40% అంటే 160 మార్క్స్ వస్తే ఆ స్టూడెంట్ నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి క్వాలిఫై అయినట్లు. క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్కి సీట్ వస్తుందా అంటే అదేం లేదండి, జస్ట్ క్వాలిఫై అవుతారు. ఆ తర్వాత మళ్ళీ మనకి వేరియస్ రౌండ్స్ ఉంటాయి. మళ్ళీ ఫిజికల్ టెస్ట్ ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ ఈ కౌన్సిలింగ్ ఉంటుంది. సో ఇవన్నీ ఈ రౌండ్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే స్టూడెంట్కి సీట్ వస్తుంది. ఓకే, సో ఇక ఏజ్ విషయానికి వస్తే సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్ ఏజ్ 10 to 12 ఇయర్స్ మధ్యలో ఉండాలి. యాజ్ వెల్ యాజ్ నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్న స్టూడెంట్ ఏజ్ 13 to 15 ఇయర్స్ మధ్యలో ఉండాలి. ఇక్కడ మనకి ఎవ్రీ నోటిఫికేషన్లో ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు పుట్టిన వాళ్ళు మాత్రమే అర్హులు అని చెప్పి ఇస్తారు. ఇప్పుడు మొన్న 2023 నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే 1st ఏప్రిల్ 2011 నుండి 31st మార్చ్ 2013 మధ్యలో పుట్టిన వాళ్ళు అర్హులు అని ఇచ్చారు, ఇంక్లూజివ్ ఆఫ్ దీస్ 2 డేట్స్. ఓకే, అంటే మా బాబు 1st ఏప్రిల్ 2011 నాడు పుట్టాడు, ఈజ్ హీ ఎలిజిబుల్ టు అప్లై? మీ డౌట్ కావచ్చు. ఎస్, హీ క్యాన్. లేదు, మా బాబు 31st మార్చ్ 2013 రోజునే పుట్టాడు, సో అతను అప్లై చేయొచ్చు అంటే ఎస్, అతను కూడా అప్లై చేయొచ్చు. నైన్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అపియర్ అవుతున్న స్టూడెంట్ 1/4/2009 నుండి 31st మార్చ్ 2011 మధ్యలో పుట్టి ఉండాలి. ఇది ఎప్పుడు 2023 నోటిఫికేషన్లో ఇచ్చిన డేట్స్. ఇప్పుడు మీ బాబు నెక్స్ట్ ఇయర్కి అప్లై చేయాలనుకోండి, అప్పుడేమవుతుంది? 2012 నుండి 2014 మధ్యలో పుట్టిన వాళ్ళు అర్హులు ఫర్ సిక్స్త్ క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్. అదే నైన్త్ క్లాస్కి చూసుకున్నట్లయితే 2010 నుండి 2012 మధ్యలో పుట్టిన వాళ్ళు అర్హులు. జనరల్లీ తెలంగాణ సైనిక్ స్కూల్స్కి నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, బట్ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్కి నెగిటివ్ మార్కింగ్ లేదు. అంటే స్టూడెంట్ ప్రతి ఒక్క క్వశ్చన్ని అటెంప్ట్ చేసి రావాలి. సో తప్పైనా ఏం పర్వాలేదండి, మేబీ ఏదన్నా అప్పుడప్పుడు మనం ర్యాండమ్గా పెట్టినవి కూడా రైట్ అవుతాయి, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి అన్ని క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి స్టూడెంట్. ఇక ఆల్ ఇండియా సైనిక్ స్కూల్స్ సంబంధించిన రిజర్వేషన్ చూస్తుందాం. లోకల్ క్యాండిడేట్స్కి 67% రిజర్వేషన్ ఉంటుంది. సో లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు అని అంటే ఇందాక మనం చెప్పుకున్నట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వీటికి కలిపి 2 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ వీళ్ళిద్దరూ కూడా కోరుకొండ అండ్ కలికిరి సైనిక్ స్కూళ్ళలో లోకల్ పీపుల్ అవుతారు. లేదు హర్యానా వాళ్ళు చిక్కర్ రాశారనుకోండి, లేదు ఇంకేదో స్టేట్ వాళ్ళు నార్త్ ఇండియా వాళ్ళు చిక్కర్ రాశారు, వాళ్ళు నాన్ లోకల్గా పరిగణించబడతారు. ఓకే, సో లోకల్ రిజర్వేషన్ వచ్చేసి 67% అండ్ నాన్ లోకల్ పీపుల్కి 33% రిజర్వేషన్ ఉంటుంది. ఇవి కాకుండా క్యాస్ట్ వైజ్ రిజర్వేషన్ చూసుకున్నట్లయితే ఎస్సీలకి 15% రిజర్వేషన్, ఎస్టీలకి 7.5% రిజర్వేషన్, అలాగే ఓబీసీ క్యాండిడేట్స్కి 27% రిజర్వేషన్ ఉంటుంది. రిమైనింగ్ రిజర్వేషన్ అంతా కూడా రిమైనింగ్ సీట్స్ అన్ని ఎక్స్ సర్వీస్ మెన్ పిల్లలకు ఉంటాయి. సో వాళ్ళకి ఇక్కడ స్పెషల్ కేటగిరీ. ఎస్, నెక్స్ట్ ఇక ఈ ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ చాలామంది అనుకుంటారు సైనిక్ స్కూల్ అంటే ఎగ్జామ్ రాసి వెళ్తున్నాం కాబట్టి 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుందేమో అని అనుకుంటారు. కాదండి, ఎంత మనం సీటు తెచ్చుకొని వెళ్ళినా కూడా ఇక్కడ మనం ఫీ పే చేయాల్సిందే. ఆ ఫీజు ఎంత అని అంటే సో ఇక్కడ ట్యూషన్ ఫీజు, డైటరీ ఛార్జెస్, క్లాతింగ్, వాషింగ్, స్టేషనరీ, రిమైనింగ్ ఛార్జెస్. సో ఇక్కడ ట్యూషన్ ఫీజు వచ్చేసి 87,845. ఇలా ఫీజెస్ మనకి చాలా లిస్ట్ ఇస్తారు. అండ్ వాటితో పాటు టెక్స్ట్ బుక్స్ అండ్ హార్స్ రైడింగ్ ఫీజు, ఇక్కడ హార్స్ రైడింగ్ కూడా ఉంటుంది. హార్స్ రైడింగే కాదు, స్టూడెంట్కి సో ల్యాబ్ ఫెసిలిటీ ఉంటుంది, సినిమా హాల్ ఉంటుంది. ఆ ఛార్జెస్ అన్నీ కూడా మళ్ళీ స్టూడెంట్కే వేస్తారు. ఓకేనా, సో ఇవన్నీ కలుపుకొని 1,30,525 రూపీస్ స్టూడెంట్ పే చేయాల్సి ఉంటుంది జాయినింగ్ టైంలో. ఓకే, 1,30,525 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. ఇది 6th క్లాస్ ఫీజు అండి.
సో ఇయర్ బై ఇయర్ ఫీజు పెరుగుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ 1,30,525 రూపీస్లో మనకి కొంతవరకు రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంటుంది. మరి ఎంతవరకు రియంబర్స్ అవుతుంది అంటే 24,000 నుండి 50,500 రూపీస్ వరకు రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంటుంది. మరి అది డెఫినెట్గా ఎంత? ఇక్కడ రియంబర్స్మెంట్ విషయానికి వస్తే మనం మళ్ళీ ఇవి సపరేట్ కంప్లీట్ ఫీ డీటెయిల్స్, లేదు రియంబర్స్మెంట్ ఎలా ఇస్తారు, వేటిని బేస్ చేసుకొని ఎంత ఇస్తారు, ఇవన్నీ కూడా మనం తర్వాత సపరేట్ వీడియో చేద్దాం. ఇప్పుడు ఏంటంటే వీటికి సంబంధించిన బ్రీఫ్ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ నేను ఇవన్నీ చెప్పాననుకోండి, వీడియో లెంత్ చాలా ఎక్కువైపోద్ది. కాబట్టి ఇక్కడ సైన్స్ స్కూల్లో రిజర్వేషన్ లోటల్ అయితే ఇంత, సో క్యాస్ట్ వైజ్ ఇంత, ఫీ ఎంత ఫీ పే చేయాలి మొత్తం కలిపి 1,30,525 రూపీస్ ఫర్ 6th క్లాస్. ఓకే, సో దీంట్లో రియంబర్స్మెంట్ ఎంత? ఇదిగోండి 24,000 నుండి 50,500 వరకు ఉంటుంది. సో ఇక్కడ రియంబర్స్మెంట్లో క్యాస్ట్ని బట్టి రియంబర్స్మెంట్ వ్యారీ అవుతుంది. లేదు వాళ్ళ పేరెంటల్ ఇన్కమ్, సో వాళ్ళ మదర్ ఇన్కమ్ ఇంత అయితే వాళ్ళకి రియంబర్స్మెంట్ ఇంత, లేదు ఫాదర్ ఇన్కమ్ ఇంత అయితే రియంబర్స్మెంట్ ఇంత, ఇద్దరు పేరెంట్స్ వర్కింగ్ అయితే రియంబర్స్మెంట్. సో ఇవన్నీ కూడా రియంబర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అలాగే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఆ స్టూడెంట్కి వచ్చిన ర్యాంక్ ఎంత, మార్క్స్ ఎన్ని, సో ఇవన్నిటినీ కూడా కన్సిడర్ చేస్తూ రియంబర్స్మెంట్ ఫెసిలిటీ ఉంటుంది. సో ఈ రియంబర్స్మెంట్ అనేది 24,000 నుండి 50,500 వరకు ఉంటుంది. ఇక్కడ సైనిక్ స్కూల్కి సంబంధించిన బ్రీఫ్ ఇంట్రడక్షన్ అంటే ఒక పేరెంట్ ఏవేవైతే ఆలోచిస్తారో వాటికి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చానని అనుకుంటున్నానండి. ఇంకా మీకు స్కూల్స్, ఎగ్జామ్స్, రియంబర్స్మెంట్, ఫీజు ఇలా డిఫరెంట్ స్కూల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.